మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. ముఖ్యంగా మన భారతదేశ సంస్కృతిలో భాగంగా వీధి నాటకాలు అనేది మొత్తానికి కనుమరుగైపోయినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమాలు అనేటటువంటి ఒక పరిశ్రమ స్థాపించిన తర్వాత కంప్లీట్గా గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా స్టేజ్ల పైన ఆటలాడుతూ రకరకాల చరిత్రను మన కళ్ళగట్టినట్టుగా చూపించేటటువంటి ఆనవాయితీ రోజు రోజుకు కనుమరుగవుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నారాయణపేట జిల్లా ముదిరెడ్డిపల్లి గుణమాల మండలం ముదిరెడ్డిపల్లి విలేజ్లోని సత్యభామ పండుగ అనేటువంటి ఒక వీధి నాటకాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు స్టేజ్ నాటకంగా ఆడుతున్నారు. ఒకసారి మనము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారిని సత్యభామ పరిణయంలోని ముఖ్యంగా ఎలాంటి పాత్రలు ఉంటాయి, అసలు ఈరోజు ఇక్కడ ఎంతమంది అలాంటి పాత్రలు పోషిస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి క్లియర్గా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకే చెప్పండి. దస్తయ్య గారు మీరు ఇక్కడ పంతులుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ముదిరెడ్డిపల్లి విలేజ్లోని సత్యభామ పరిణయం ఒక వీధి నాటకం ఈరోజు ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సత్యభామ పరిణయం అనేటటువంటి వీధి నాటకంలో ఎలాంటి పాత్రలు ఉంటాయి, అసలు ఎవరు ఎలాంటి పాత్రలు చేస్తారు? ముఖ్యంగా వాస్తవంగా వీధి నాటకాలు కనుమరుగవుతున్నటువంటి ఈ రోజుల్లో ముఖ్యంగా సినిమాలకు, తర్వాత టీవీలకు, అదేవిధంగా సెల్ ఫోన్లకు పరిమితమైతే ఇలాంటి వీధి నాటకాలను పూర్తిగా మర్చిపోయిన దృశ్యాన్ని మనం వాళ్ళకి తెలుసు. మనకందరికీ సుమారుగా 30-40 సంవత్సరాలు దాటితే కనుక అప్పట్లో చాలామంది వీధి నాటకాలు ఆడేవారు. చాలామంది ఊళ్ళో అందరూ వచ్చేసి ప్రశాంతం కోసం వీధి నాటకం చూసేవారు. అలాంటి వీధి నాటకాలు కనుమరుగుతున్నటువంటి వీధి నాటకాలను మళ్ళీ మీరు వాటి పూర్వం పోసినట్టుగా మేము ప్రత్యేకంగా చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయంలో ఈ వీధి నాటకాలను ఎందుకు ఈ మధ్యకాలంలో ఆడట్లేదు? ముఖ్యంగా ఇలాంటి వీధి నాటకాలు రెగ్యులర్గా మీరు ఆడిపించేటువంటి ఆలోచన చేస్తున్నారు. అందుకే ఈరోజు సత్యభామ పరిణయంలోని పాత్ర యొక్క ఆటలో వీధి నాటకంలో ఎంతమంది ఇంపార్టెంట్ వేసి ఎవరు ఎలాంటి పాత్ర చేసి చెప్పే ప్రయత్నించారు. ఉద్ధవుడు, సరస్వతి, సత్రాధీశుడు, ప్రసేనుడు, ఉర్మిదేవి, జామవతి, సత్యభామ, శతధాన్యుడు. అంటే ముఖ్యంగా మీరు చెప్పేటటువంటి ఈ పేర్లు గల పాత్రలని సత్యభామ పరిణయం ఉంటాయంటారా? ఉంటాయి, దేశంలో ఉంటాయి. ముఖ్యంగా సత్యభామ పరిణయం యొక్క పాత్ర అసలు ముఖ్యంగా ఈ యొక్క నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పండి ఒకసారి. సత్యభామ పరిణయం అసలు ఉద్దేశం ఏంటి? అసలు యొక్క వీధి నాటకం ఉద్దేశం ఏంటి? అసలు ఆ సత్యభామ పరిణయంలోని ఎలాంటి పాత్రలు పోషిస్తారు? ఫైనల్గా మనకి ఎలాంటి సమాచారం వస్తుంది, ఎలాంటి మెసేజ్ వస్తుంది? ముఖ్యంగా చూసే వాళ్ళందరికీ మీరు ఎలాంటి సమాచారం వస్తుంది ఈ యొక్క ఆట ఉద్దేశం? చెప్పు. నేను పుట్టింది గుడిమల్ల, పెరిగింది ముదిరెడ్డిపల్లి అన్నట్ల ఇంత ఏజ్ దగ్గర కూడా ప్రతి దానికి గౌరవం ఇస్తున్నారు ముదిరెడ్డిపల్లి నుండి. ఈ సత్యభామ పరిణయం అంటే అప్పుడు నేను దగ్గర 68 ఆడింది మా పెద్దలు ఈ ఆట సత్యభామ పరిణయం అని. అంటే సత్రాజితుడు, ప్రసేనుడు, మళ్ళా రుక్మి, కృష్ణుడు వీళ్ళందరూ మొత్తము పాత్రధరులు. అయితే అప్పుడు వాళ్ళు ప్రసేనుడు తమ్ముడ సత్రజితుడు ప్రసేనుడు చెప్తాడు, తమ్ముడ వద్దు మురుగమేటలు ఆడడానికి, వద్దుకు తమ్ముడ ఆడని చెప్పి ఎన్నో విధముగా చెప్పినా వినకుండా ఆ తమ్ముడు ఆ యొక్క అడవికి పోయినాక ఆ యొక్క శివము ఎవరు? కృష్ణుడు పరమాత్ముడు శివరూపం అయ్యి వచ్చి ఆ ప్రజలని కొరికి అతను కావించను.
ముఖ్యంగా సత్యభామ పరిణయం అనేది ఏ సందర్భంలో జరుగుతుంది? ముఖ్యంగా ఒక చిన్న మాట ఏమంటున్నానంటే, సుమారుగా 60-70 సంవత్సరాల క్రితం ఇలాంటి వీధి నాటకాలు ఆడేవాళ్ళు ఈ మధ్యకాలం అసలు ఆడట్లేదు. ఎందుకంటే ఆ సినిమాల ప్రభావం అనుకోవచ్చు, అదేవిధంగా టీవీల ప్రభావం అనుకోవచ్చు, జేబులో ఉన్న సెల్ ఫోన్ ప్రభావం అనుకోవచ్చు. అలాంటి వాటిని మైమరిపించే విధంగా మళ్ళీ మీరు వీధి నాటకాలు ఆడేటటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి ఈ విషయంలో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? అంటే సమాజం లోపల ఇప్పుడు ఎట్లయింది, మా వేదికానికి ఈ భావతలు అనేది ఒకటి ప్రేమ ఉండే. ఈ దినంలో ఏమైందంటే ఒక డ్యాన్స్ సంతోషంగా ఉండదు. ఇప్పుడు మకర సంక్రాంతి అంటే చాలా సంతోషమైన కొద్దిమ్మలు ఆటలు ఆడుకుంటా ఈ ప్రేమలో ఉండదు. భావతం అంటే కొంత మాత్రము అవకాశం లేనటువంటి ఇది యజ్ఞ చేస్తున్నారు. ముఖ్యంగా సత్యభామ పరిణయం లాంటి నాటకాలు కాకుండా మిగతా ఎలాంటి నాటకాలు ఆడేటటువంటి అనుభవం మీకుంది? ముఖ్యంగా ఇంకా ఇలాంటి నాటకాలలో బ్రహ్మంగారు ఆట కానివ్వండి, రకరకాల ఆటలు ఆడుతుంది. అలాంటి లవకుశల ఆట కానీ ఇలాంటి ఆటలు ఏమైనా ఆడే ప్రయత్నం చేస్తున్నారా ముందు? ఫస్ట్ ఆటలు ఆడినాం. ఇంతవరకు ఎల్లమ్మ పాత్ర చేసిన ఎల్లమ్మ ఆటలు ఆడినాము. ఒకటి 3:30 వదిలిన ఆడినాము, సత్యభామ పరిణయం ఆడినాము, శశిరేఖ ప్రయాణం ఆడినాము, మళ్ళా ఏది పూజకొండ రామణ్యం ఆడినాము, మళ్ళా 3:30 వదిలినాము. 3:30 వదిలినాము ఆడినాము. ఫైనల్గా ఒక మాట్లాడుతున్నారు మీరు వాస్తవంగా సినిమాలు చూడకుండా, టీవీలు చూడకుండా, ఫోన్లలో టైంపాస్ చేయకుండా ఇలాంటి వీధి నాటకాలు ఆడడం కూడా కొంత మెసేజ్ పోతుంది జనాలకు. ఆ చరిత్రను కళ్ళగట్టి చెప్పేటటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నారా? ఇలాంటి ఆటలు ఆడడం ద్వారా మరి ఆటలు ఆడాలంటే చెప్పండి. ముఖ్యంగా ఈ వీధి నాటకం అనేది మా పెద్దలు గతంలో మేము చిన్న ఉంటివి ఎన్నో ఆడి వాళ్ళ బాగా నేర్చుకున్నాము. ఈ సత్యభామ పరిణయం ముఖ్యంగా అంటే కృష్ణుడు శతధనుడు ఏవైతే పాత్రలు చెప్పినో వీళ్ళు అడవిలోకి పోతాడు. శతధనుడు ప్రసన్నుడు అడవికి పోయి అయితే చెమంతకమ్మని కావాలని చెప్పి కృష్ణుడు అవలంబించుకోవాలని చూసుకుంటాడు. ఆ సందర్భంలో జాంబవంతుడు వచ్చి అట్లా చేస్తాడని చెప్పి వాళ్ళిద్దరికి సంభాషణ ఉంటుంది. ఈ ఆటలో ముఖ్య భావన ఏంటంటే చెమంతకమ్మని ఉద్దేశించే ఈ ఆట యొక్క ముఖ్య భావన. ముఖ్యంగా నేను ఒక చిన్న మాట ఏమంటున్నాను, ఇలాంటి వీధి నాటకాలను సంవత్సరం ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ దాంట్లో భాగంగా ప్రాచీన కాలంలోని రాజుల యొక్క పరిపాలనలోని ఏ రాజు ఏం చేసిందో, అసలు ఎలాంటి పరిపాలన జరిగిన ఆ రోజుల్లో అసలు ఎలాంటి పాత్ర వేసిందో, ఎలాంటి సన్నివేశం జరిగిన విషయాన్ని ప్రయత్నం చేస్తారు కదా. అవును. మరి ముఖ్యంగా ఈ చేసేటటువంటి ప్రయత్నం కంటే టీవీలు ముఖ్యమనుకుంటారా, సినిమాలు ముఖ్యమనుకుంటారా, టీవీలు ముఖ్యమనుకుంటారా, ఫోన్ ముఖ్యమనుకుంటారా, ఇలాంటి వీధి నాటకం ముఖ్యమనుకుంటారా? మాకు ఈ ఆటల నుంచి మాకు ముఖ్యము. ఎందుకంటే మా పెద్దలు ఆడిన ఆటల్ని కనుమరుగవుతున్నాయి కాకుండా వాటిని కనుమరుగు కానియకుండా పునరుద్ధరణ చేయాలని చేదోడు వాదోడుగా మేము మా కృషి చేయగలుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యంగా కనుమరుగుతున్నటువంటి ప్రాచీన కళలకు ప్రాణం పోసే దాంట్లో భాగంగా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వెళుతున్నారు. వాళ్ళకు ఊరట కలిగే విధంగా, అదేవిధంగా గ్రామీణ ప్రజానికానికి కొంత ఊరట కలిగే విధంగా వాళ్ళ యొక్క వీధి నాటకాలు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా కనుమరుగుతున్న కళలకు ప్రాణం పోయాలని చెప్పేసి ముఖ్యంగా మేము టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీలోని విలువైనటువంటి ఖరీదైన కాస్ట్యూమ్స్ చేసుకొని వాళ్ళు ఈరోజు అక్కడ నాటకాలు వేస్తున్నారు. మీరేమో ఖరీదైన కాస్ట్యూమ్స్ కాకుండా నార్మల్ కాస్ట్యూమ్స్ చేసుకొని మీరు ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మీరు ప్రజానికానికి తెలిసే విధంగా మీరు వీధి నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఇలాంటి వీధి నాటకాలను ఆడుతూ చరిత్రను ఒకసారి గుర్తు చేసే విధంగా కనుమరే కళను కాపాడే విధంగా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ T9 మీడియాతో బాలరాజ్, ఓటు స్టూడియో. నేను వచ్చిన కారణంగా తెలిపేదా వినుము సేవక.
నా భార్యని అక్కడ నా భార్యని దేవిని తోలుకరమ్మ ఇస్తావా అచ్చరం గోపాల పరమాత్మ అదే నాకు విన్నవించు కృష్ణ పరమాత్మ దేవమ్మ వర్సెస్ బందర్ కృష్ణ గారు 2000 రూపాయలు సర్పంచ్ 2000 రూపాయలు ఈ స్టేజ్ నాటకానికి బహుకరించినారు. వారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సదా రక్షించుతారు. జై ఈ స్టేజ్ నాటకానికి బ్యాగడి వెంకటయ్య గారు 100 రూపాయలు బహుకరించినారు. వారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడుగాక. శ్రీ బందరి చిన్న కృష్ణయ్య గారు 516 రూపాయలు బహుకరించినారు. వారిని కూడా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సదా కాపాడుగాక. జై రామచంద్ర ఈ అభ్యకరవుతాడో మరి ఆనే ఆనే అనే ఆడుకోదా రాజేంద్ర ఎవరుకోవాలి ఇప్పుడు ఆడుకోలే
అది